హాయ్ హలో అండి. పాలపొడితో మనము పాలకవ్వ బిళ్ళలు చేసుకున్నాం. కావాల్సినటివండి పాలపొడి 1 గ్లాసు, దానికన్నా కొంచెం తక్కువ అదే గ్లాస్తో మైదా పిండి అండి. ఇవి రెండు కలిసేమైనా కాస్తంత ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు. చక్కెర 2 గ్లాసులండి. ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 2 గ్లాసులు చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దామండి. ఇవి రెండు ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇది పెరుగులాగా వచ్చేలాగా ఈ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కలిపి పెట్టుకున్నాం. ఈ చక్కెర మటుకు ఒక మందపాటి పాత్ర తీసుకొని దాంట్లోకి వేసేసి చక్కెర కాస్తంత కొంచెం అట్లా తడిసేమైన వాటర్ అట్లా వేసుకున్నామండి, చాలు. దీన్ని ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం. చూడండి, ఉంటలు లేకుండా నీళ్ళు అవసరం లేదు. దీంట్లో ఓన్లీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇట్లా ఉంటలు లేకుండా చక్కగా పెరుగులాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం పట్టుకున్నాం. దాంట్లో కాస్తంత వాటర్ వేస్తే చాలండి. చక్కెర ఊరికే అట్లా కరిగేమైనా ఒట్టి చక్కెరే పెట్టేస్తే అట్లా ఎర్రగా అవుతుంది కదా, అందుకోసమని. చూడండి, ఇలాగైతే కలుపుకోవాలి. ఆయిల్ మనకు సరిపడా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మీ ఇష్టం అండి. దీంట్లో ఆయిల్ కానీ చక్కెర కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇవి చక్కెరలో వేసేసుకున్నామండి. పాకంలో యాలకలు మెత్తగా కొట్టేసి. చూడండి, చక్కెర ఇట్లా కరిగింది. ఇప్పుడు పాకం ఎక్కువ అవసరం లేదండి. ఊరికే లేత పాకం అట్లా అన్నప్పుడు తీగలాగా వస్తుంది కదా, అట్లా అప్పుడు మటుకే ఈ పాలపొడి మిశ్రమం అంతా దీంట్లోకి వేసేసుకొని కంటిన్యూగా కలబెడతా ఉండాలండి. ఫస్ట్ చిన్న గ్లాస్తో ట్రై చేయండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఖచ్చితంగా చాలా బాగుంటాయండి ఇవి. చూడండి, చక్కెర అంతా కరిగిపోయింది. కాస్తంత అట్లా అంటే చేతికి అంటుకుంటా అంటే ఇప్పుడు ఈ పొడి వేసేద్దామండి. ఇదంతా సిమ్లో పెట్టే చేసుకోండి మీరు. కంటిన్యూగా కలబెడతా ఉండాలండి. చూడండి, ఇలాగైతే కలబెడుతూ ఉండాలి, అడుగంటకుండా. మనకు ఆ ఫ్లేవర్ అనేది పాలకవ్వ అనేది తెలుస్తుందండి. అప్పుడు ఒక ప్లేటుకు కాస్తంత నెయ్యి పూసి దాంట్లోకి వేసేసుకోవాలండి. చూడండి, ఇట్లా అంత ఉంటలాగా వస్తుంది నీట్గా. కాస్తంత దూరగా రానిద్దాం. జీడిపప్పు పలుకులు ఏమన్నా ఉంటే లైట్గా కాస్తంత దాంట్లోకి వేడి పెట్టుకొని దీనిపైన వేసుకుంటే చాలా బాగుంటాయండి. అంతా ఇట్లా అనుకోవాలి. చూడండి, మీకు ఆయిల్ కనిపిస్తుందా? ఇలా అయినప్పుడు మనకు కవ్వ రెడీ అయిపోయింది అని అర్థం అండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసేసుకున్నాం. చూపిస్తా, సూపర్గా వచ్చిందండి. చూడండి, చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మైసూర్ పావు చేయాలలాగా బిళ్ళల్లాగా వస్తుందండి. ఇది కూడా కట్ చేస్తే. ఇప్పుడు దీనిపైన మనము కాస్తంత జీడిపప్పు పలుకులు వేసుకున్నామండి. చూడండి, నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక చిన్న గ్లాస్తో ట్రై చేయండి, బాగుంటేనే మళ్ళీ కాస్త ఎక్కువ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి బిళ్ళలు కోసుకున్నాం. ఇప్పుడు కాస్తంత చల్లారినాక ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకున్నామండి. చూడండి, కట్ చేసుకుంటానే పక్కకు వచ్చేస్తున్నాయి, అసలు ఏం అంటుకోలేదు చాకుకు. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. కాలిపోతుందండి ఇప్పుడే. చూడండి, స్వీట్ షాప్లో ఉన్నట్టు పాలకవ్వ లాగే ఉన్నాయి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.